ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఎర్రటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న బెల్ సింబల్ మీరు ట్యాప్ చేశారు అనుకోండి, నేను అప్డేట్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ తేజస్వరరావు అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో వాట్సాప్లో మీకు తెలియని చాటింగ్ ట్రిక్స్ గురించి ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫ్రెండ్స్, అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని కొంచెం లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి. ఫ్రెండ్స్, మీరు లైక్ చేసినట్లయితే నాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది. మరింత ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. చూడండి ఫ్రెండ్స్, దీని గురించి మీరు చిన్న అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ పేరు వచ్చేసి స్మాల్ టూల్ ప్రో అనమాట. ఈ అప్లికేషన్ యొక్క లింక్ని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు అక్కడ నుంచి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, సింపుల్గా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ అయితే చేయండి. ఫ్రెండ్స్, ఇలా ఓపెన్ చేయగానే మీకు కొంచెం అయితే వెయిటింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు ఓపెన్ చేయగానే కంప్లీట్గా ఇంటర్ఫేస్ అయితే ఇలా రావడం జరుగుతుంది. దీనిలో 7 ఆప్షన్స్ అనేది అవైలబుల్లో ఉంటాయి. ఫ్రెండ్స్, నేను ఈ ఒక్కొక్క ఆప్షన్ గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి, ఒకటో ఆప్షన్ వచ్చేసరికి టెక్స్ట్ టు ఇమేజ్ వరల్డ్ అనమాట. చూడండి, ఇది సింపుల్గా ఓపెన్ చేయగానే మీకు ఇలా రావడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఎంటర్ యువర్ టెక్స్ట్ అని ఉంది కదా ఫ్రెండ్స్, దానిపై మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే ఇక్కడ మీరు ఏదో ఒక నేమ్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. చూడండి, నేను నా పేరుని ఎంటర్ చేస్తున్నాను. కొంచెం యాడ్స్ అయితే రావడం జరుగుతుంది, మీరు బ్యాక్ చేసేయండి. ఇక్కడ నేను నా పేరుని ఎంటర్ చేస్తున్నాను. ఇలా ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఇమేజ్ ఒకటి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా. ఓకే, ఇక్కడ చూడండి, నేను ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేస్తున్నాను. సింపుల్గా నేను లవ్ సింబల్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ రీస్టోర్ కనిపిస్తుంది ఫ్రెండ్స్, ఇక్కడ దీన్ని మీరు ట్యాప్ చేయండి. ఇలా ట్యాప్ చేయగానే సెకండ్స్లో మన పేరునేమో ఇలా క్రియేట్ చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది చాలా బాగా వర్కింగ్ అవుతుంది. ఫ్రెండ్స్, మీరు ఎక్కడ నుంచి డైరెక్ట్గా వాట్సాప్లో షేర్ చేసుకోవాలని షేర్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ షేర్ బటన్పై ట్యాప్ చేసి ఇక్కడ వాట్సాప్ అని కనిపిస్తుంది. ఫ్రెండ్స్, దానిపై ట్యాప్ చేయండి. చేయగానే మీకు ఇలా వాట్సాప్లోకి తీసుకెళ్తుంది. ఇక్కడ నుంచి మీరు ఎంచుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, దీనిలోనికి నేను సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సెండ్ చేస్తున్నాను. సెండ్ చేయగానే మనకు ఇక్కడ సెండ్ అనేది అయిపోతుంది. ఫ్రెండ్స్, ఓకే, నెక్స్ట్ ట్రిక్ వచ్చేసరికి చూడండి, నెక్స్ట్ ట్రిక్ వచ్చేసరికి రిపీట్ ద టెక్స్ట్ అనమాట. ఇది రెండోది ఓపెన్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ మీరు ఫస్ట్ లాగే ఇక్కడ మన ఏదో ఒక నేమ్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, చూడండి, నేను సింపుల్గా లవ్ అని టైప్ చేస్తున్నాను. ఇలా టైప్ చేయగానే ఇక్కడ మీకు ఎన్ని టైమ్స్ రావాలో అన్నిసార్లు, అంటే నాకు సింపుల్గా 100 టైమ్స్ అని ఇస్తున్నాను. తర్వాత ఇక్కడ రిజిస్టర్ అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దాని మీద ట్యాప్ ఇవ్వండి. సింపుల్గా ట్యాప్ ఇవ్వగానే చూడండి, మీకు ఇలా లైన్లో రావడమే జరిగింది. మీరు ఒకే లైన్లో రావాలంటే ఇక్కడ ఎనేబుల్ పర్మిషన్ ఉంది కదా ఫ్రెండ్స్, దాన్ని మీరు సింపుల్గా అలౌ చేయండి. తర్వాత రిజిస్టర్ ట్యాప్ చేయండి. చూడండి, ఇలా రావడమే జరిగింది. నేను ముందుగా చెప్పినట్టు ఇక్కడ నుంచి షేర్ కూడా చేసుకోవచ్చు. ఓకే, చూడండి ఫ్రెండ్స్, థర్డ్ ట్రిక్ వచ్చేసరికి బ్లాంక్ వర్డ్ అనమాట. మనం వాట్సాప్లో ఎన్నో మెసేజ్ సెండ్ చేస్తాం, కానీ బ్లాంక్ ఏ మెసేజ్ అనేది సెండ్ చేయలేం. ఇలా చేస్తే మనం బ్లాంక్ మెసేజ్ అనేది సెండ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, బ్లాంక్ వర్డ్పై దీనిపై ట్యాప్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఎనబుల్ అని కనిపిస్తుంది ఫ్రెండ్స్, మీరు దానిపై ట్యాప్ ఇవ్వండి. మీకు కొన్ని యాడ్స్ అయితే రావడం జరుగుతుంది, మీరు బ్యాక్ చేసేయండి. ఇక్కడ ఎనబుల్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఎన్ని టైమ్స్ అలా మెసేజ్ రావాలంటే అన్నిసార్లు మీరు టైప్ చేయండి. అంటే నేను 20 టైమ్స్ రావాలనుకుంటున్నాను, 20 చేస్తున్నాను. ఇలా టైప్ చేసిన తర్వాత ఇక్కడ షేర్ అని కనిపిస్తుంది కదా, దానిపై ట్యాప్ చేయండి. షేర్ పై ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మా వాట్సాప్లోకి తీసుకువెళ్తుంది. ఇలా వాట్సాప్ ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ నేను దీన్ని సెలెక్ట్ చేసుకొని సెండ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, తర్వాత ఇక్కడ బ్లాంక్ అనే మెసేజ్ అనేది ఇక్కడ వెళ్ళడం అయితే జరుగుతుంది. చూడండి, ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఫోర్త్ ట్రిక్ వచ్చేసరికి డైరెక్ట్ మెసేజ్ అనమాట. చూడండి, దీనిలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సెండ్ విత్ మెసేజ్ అని ఉంది కదా ఫ్రెండ్స్, దానిపై ట్యాప్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఈ కీబోర్డ్ అయితే వచ్చి ఇక్కడ మనకు మెసేజ్ అయితే టైప్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మనకు ఇక్కడ నుంచి సెండ్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, ఫిఫ్త్ ట్రిక్ వచ్చేసరికి స్టేటస్ సేవర్ అనమాట. దానిపై ట్యాప్ చేసిన తర్వాత మనం మన వాట్సాప్లో ఎవరైనా స్టేటస్ పెడతారు కదా, దాన్ని మనం ముందు చూసి ఉండాలి. తర్వాత మనకు ఇక్కడ చూసినవన్నీ ఇక్కడ రావడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, తర్వాత ఇక్కడ డౌన్లోడ్ సింబల్ కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, సిక్స్త్ ట్రిక్ వచ్చేసరికి టెక్స్ట్ ప్లే అనమాట. దానిపై ట్యాప్ చేసిన తర్వాత మనకు చూడండి, మన స్టైలిష్ అంటే మనం
ఏవైనా మెసేజ్ టైప్ చేసామనుకోండి అవి రివర్స్లో రావడం గట్టా జరుగుతుంది. దీన్ని మనం ఒక కోడ్గా కూడా ఉపయోగించుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, నేను మన ఛానల్ పేరుని నేను ఎంటర్ చేస్తున్నాను. ఇలా ఎంటర్ చేయగానే మనకి ఇక్కడ ఆల్రెడీ క్రియేట్ అయిపోయి ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఇక్కడ నుంచి ఎవరికైనా షేర్ చేసుకోవాలంటే షేర్ చేసుకోవచ్చు. చూడండి, మనకు తిరగలేసి రావడం కూడా జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, చూడండి ఫ్రెండ్స్, లాస్ట్ ఫైనల్ ట్రిక్ వచ్చేసరికి స్టైలిష్ టెక్ వర్డ్ అనమాట. చూడండి, దీని ద్వారా మనం మన వర్డ్ని ఏమో స్టైలిష్గా మార్చుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, దానిపై నేను సింపుల్గా ట్యాప్ చేస్తున్నాను. ఇలా ట్యాప్ చేసిన తర్వాత మీకు ఇలా రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనకు ఎంటర్ టెక్స్ట్ హియర్ అని ఉంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ మనం మనకి ఏ వర్డ్ అయితే స్టైలిష్గా రావాలో దాన్ని మీరు ట్యాప్ చేయాల్సి ఉంటుంది. చూడండి, నేను నా నేమ్ని టైప్ చేస్తున్నాను. సింపుల్గా ఇలా టైప్ చేసిన తర్వాత మనకు ఇక్కడ రిజిస్టర్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపై ట్యాప్ ఇవ్వండి. సింపుల్గా ట్యాప్ ఇవ్వగానే చూడండి నాకు స్టైలిష్గా రావడం అయితే జరిగింది ఇక్కడ నేమ్స్ అన్నీ. ఓకే, చూడండి, ఇక్కడ నుంచి మనం మన వాట్సాప్లోనికి లేదా ఫేస్బుక్లోనికి ఇక్కడ నుంచి షేర్ చేసుకోవచ్చు. చూడండి, నేను సింపుల్గా దీన్ని అయితే షేర్ చేసుకుంటున్నాను. ఓకే, ఇలా షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలా షేర్ అయిన తర్వాత ఇక్కడ షేర్ అనేది అవడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. అంటే లెన్స్ బాయ్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.